నేను చెప్పే 3 రకాల ప్రార్థన చేస్తే మీరు అసలు ఫెయిలే అవ్వరు. అదేంటన్నా, ఇప్పుడే మీరేమన్నారు? ప్రార్థిస్తే మార్కులు రావన్నారు. మళ్ళీ ఇప్పుడే నేను చెప్పినట్టు ప్రార్థిస్తే మీరు తప్పకుండా పాస్ అవుతారంటున్నారు. ఏమిటి అని అంటే, ఒక నియమం ఉంది బైబిల్ గ్రంథం ప్రకారంగా. దేవునికి ఒక చట్టం ఉంది. ఆ ప్రకారంగానే మన విశ్వాసం, మన మాట, మన ఆలోచన, మన ప్రవర్తన కొనసాగాలి. 3 మీ ముందు పెడతాను. మొట్టమొదటిది, దేవుణ్ణి అడగండి, జ్ఞాపక శక్తిని వరముగా ఇవ్వు ప్రభువా అని అడగండి. తప్పక ఇచ్చేస్తాడు ఆయన. రెండవది, ఎగ్జామ్స్ టైంలో ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభువా, ధైర్యాన్ని ఇవ్వండి ప్రభువా అని అడగండి, ఇచ్చేస్తాడు. మూడవది అడగండి, ప్రశ్న చూడగానే నేను చదివిన ఆన్సర్స్ జ్ఞాపకం చేయి ప్రభువా అని అడగండి. చాలు, రాయమని అడగద్దు, మీరే రాయాలి. మనకెలా అలవాటు అయిపోతుందంటే